భారత పార్లమెంట్ను మనం ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావిస్తాం. మన రాజ్యాంగంలో 79వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ మరియు లోక్సభ. అయితే రాజ్యసభ నామినేషన్ కూడా చాలా చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ రాజ్యసభకి నామినేషన్స్ ఏంటి, దీనిలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్యసభ నామినేషన్ అనేది ఫస్ట్ రాజ్యసభ నుంచే స్టార్ట్ అయింది. 1952లో మొట్టమొదటి రాజ్యసభ కాన్స్టిట్యూట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు రాజ్యసభకి 142 మంది నామినేట్ అయ్యారు. దీనిలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సైంటిస్టులు కావచ్చు, జ్యూరిస్టులు కావచ్చు, ఎడ్యుకేషనిస్టులు కావచ్చు, హిస్టారియన్స్ కావచ్చు, లేకపోతే మంచి మంచి రైటర్స్ కావచ్చు. ఇలా అద్భుతమైన వ్యక్తులు రాజ్యసభకి నామినేట్ అయ్యారు. అయితే కొన్ని సందర్భాల్లో రాజ్యసభ నామినేషన్స్ విషయంలో విమర్శలు కూడా వస్తుంటాయి. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్, రేఖా, అను అగా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెటర్ మనకు తెలుసు, రేఖా ఫిల్మ్ యాక్ట్రెస్, అను అగా బిజినెస్ పర్సన్. అయితే సచిన్ టెండూల్కర్ విషయంలో ఒక డేటా ఎప్పుడు బయటకు వస్తుంటుంది. సచిన్ టెండూల్కర్ ఒక్క బిల్లు ప్రపోజ్ చేయలేదు, ఒక్క డిబేట్లో పార్టిసిపేట్ చేయలేదు. రాజ్యసభలో ఆయన పార్టిసిపేషన్ అంటే ఆయన టెన్యూర్లో కేవలం 7% రాజ్యసభ అటెండెన్స్లో కేవలం 7% దానికి అటెండెన్స్. ఇంకా సచిన్ టెండూల్కర్ కంటే కూడా రేఖ ఇంకా వర్స్ట్ అంట ఈ రాజ్యసభ పార్టిసిపేషన్లో. అంటే రాజ్యసభ సీట్ అనేది కేవలం సెలబ్రిటీ స్టేటస్ ఉంటే ఇస్తారా, వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలోకి ఎంటర్ అయిన తర్వాత డెమోక్రసీకి సంబంధించి వాళ్ళు ఇచ్చే డిబేట్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకంటే మేరీ కోమ్ చాలా బెటర్గా పార్టిసిపేట్ చేసిందని కూడా అంటుంటారనమాట. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న రాజ్యసభలో నిన్న 4 నామినేట్ చేశారు మన ప్రెసిడెంట్ గారు. దానిలో 9 మంది ఆల్రెడీ ఇప్పుడు నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు, ఇంకా 3 వేకెన్సీస్ ఉన్నాయంట. నిన్న 4తో పాటు ఇంతకుముందే మహేష్ జట్మలాని అని ఒక లాయర్ ఉన్నారు, సోనాల్ మాన్సింగ్ అని ఒక డాన్సర్ ఉన్నారు. మనందరూ తెలుసు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రిటైర్ అయిన రంజన్ గొగోయ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్సే. ఈ మధ్య రంజన్ గొగోయ్ కొన్ని వ్యాఖ్యలు కూడా బాగా విమర్శలకు వచ్చాయన్నమాట. అయితే నిన్న మనం చూస్తే 4 నామినేట్ అయ్యారు సౌత్ ఇండియా నుంచి. పర్టికులర్గా మనం ఆలోచిస్తే ఎవరెవరు ఆ 4 ఒకసారి చూద్దాం. అసలు ఆ 4 యొక్క విశిష్టత కూడా ఒకసారి చూద్దాం. పిటి ఉషా మనకు తెలుసు, చాలా ఫేమస్ అథ్లెట్. తను చాలామంది అథ్లెట్స్ని గ్రూమ్ చేస్తున్నారు కూడా. అదేవిధంగా మనకి ఇళయరాజా, సంగీతం, తమిళనాడు. ఆయన చాలామంది క్రియేటివ్ జీనియస్ని మెంటర్ చేస్తున్నాడు అనమాట. తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు, ఎవరు మన రాజమౌళి గారి ఫాదర్, బాహుబలి రైటర్, త్రిబుల్-ఆర్ రైటర్. ఆయన గొప్ప స్క్రీన్ రైటర్ అంట. తర్వాత మనకి చాలా ఫేమస్ వ్యక్తి వీరేంద్ర హెగ్డే. ఆయన కర్ణాటకలో ధర్మస్థల టెంపుల్ ట్రస్ట్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆరోగ్యంలో, విద్యలో, కల్చర్లో చాలా కీలక పాత్ర. ఈయన జైన్ ప్రీస్ట్ అంట వీరేంద్ర హెగ్డే. ఈయన కర్ణాటక. మీరు గమనిస్తే ఆంధ్ర, తెలంగాణ ఒక వ్యక్తి, తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక. అంటే పర్టికులర్గా ఇది ఒక మెసేజ్. సౌత్ ఇండియాని సెంట్రల్ గవర్నమెంట్ ఇగ్నోర్ చేయట్లేదు. సౌత్ ఇండియా వాళ్ళని కూడా రాజ్యసభ దాకా తీసుకెళ్తుంది నామినేట్ చేసి మరి అని చెప్పి. దాంతోపాటు మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ట్రైబల్ బెల్ట్స్లో చాలా హ్యాపీనెస్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ద్రౌపది ముర్ము. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కూడా ఒక ముస్లిం మైనారిటీ కాబోతున్నారంట, అబ్బాస్ నఖ్వీ. అలానే మనం ఇక్కడ గమనిస్తే సౌత్ ఇండియాకి 4 ప్రెసిడెంట్ నామినేటెడ్ పోస్టులు కూడా సౌత్ ఇండియా. అయితే మన రాజ్యాంగంలో మనకు తెలుసు, అసలు ఆర్టికల్ 80 క్లాజ్ 3 ప్రెసిడెంట్ ఎవరైతే ప్రాక్టికల్ నాలెడ్జ్, స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉందో, లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, ఈ రంగాల్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, స్పెషల్ నాలెడ్జ్ ఉందో వాళ్ళని నామినేట్ చేయొచ్చు. ఈ రాజ్యసభ నామినేషన్ విషయంలో రాజ్యసభలో అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా చర్చలు జరిగాయి. ముఖ్యంగా గోపాలస్వామి అయ్యంగార్ ఒక మాట అన్నారు, ఎవరైతే పొలిటికల్ బ్యాగేజ్ క్యారీ చేయట్లేదో, ఎవరికైతే ఒక రంగంలో చాలా ఎక్స్పీరియన్స్, నిపుణత ఉందో వాళ్ళ లెర్నింగ్ కూడా మనకు అవసరం అవ్వాలి. అదేవిధంగా మన పండిట్ నెహ్రూ గారు కూడా అన్నారు, ఎవరికైతే కల్చర్లో కానీ లిటరేచర్లో కానీ మంచి ప్రవేశం ఉందో వాళ్ళ ఐడియాస్ కూడా రాజ్యసభలోకి రావాలి. ఎందుకంటే లోక్సభ అనేది డైరెక్ట్ ఎలక్షన్,
అది ఎవరు గెలుస్తారో ప్రజల చేతిలో ఉంటుంది. కానీ బాగా లెర్న్డ్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్ రాజ్యసభలోకి ఎంటర్ అయ్యి రాజ్యసభలో పాలసీ మేకింగ్లో, లెజిస్లేటివ్ మేకింగ్లో వాళ్ళ భాగం ఉంటే బాగుంటుందని. కానీ చరిత్ర చూస్తే, మనం ఈ మధ్యకాలంలో రాజ్యసభ నామినేషన్స్ చూస్తే ఇవంతా పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉన్నాయి. కానీ నిజంగా లెజిస్లేటివ్ ప్రాసెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, ఇదో పెద్ద క్వశ్చన్. రెండోది, ఇప్పుడు ఈ నలుగురు నామినేట్ అయ్యారు, వీళ్ళకి నిజంగా లా మేకింగ్లో ఇంట్రెస్ట్ ఉందా? వీళ్ళు ఎన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఎన్ని కొత్త బిల్స్ ఒరిజినల్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? ఎన్ని క్వశ్చన్స్ అడగబోతున్నారు? ఎంత సమయం రాజ్యసభలో గడకబోతున్నారు? వీళ్ళు కరెక్ట్గా దేశానికి సేవ చేస్తున్నారు, నో డౌట్. సేవ చేస్తున్నప్పుడు మీరు గొప్పగా వీళ్ళకి మంచి మంచి అవార్డ్స్ ఇవ్వచ్చు, ఇంకా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. కానీ లెజిస్లేచర్లో వీళ్ళు ఏమాత్రం వీళ్ళకి ప్రవేశం ఉంది, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తారు అనేది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన్ని పిలిచి భారతరత్న ఇచ్చారు, ఎవరు కాదనలేదు. కానీ సచిన్ టెండూల్కర్కి రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? జస్ట్ $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఆయన రాజ్యసభకు ఏమాత్రం కంట్రిబ్యూట్ చేశారు? ఒకసారి థింక్ చేయాలి. అంటే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ప్రజా ప్రతినిధులు ఉండే సభలో ఎంటర్ అయ్యేటప్పుడు అర్హత కేవలం టాలెంట్ కాదు, లాయల్టీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ సమ్ కాజ్. కేవలం వాళ్ళు అనుకున్న రంగమే కాదు, అక్కడ ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల, అంటే లార్జర్ ఇంట్రెస్ట్లో వాళ్ళ లా మేకింగ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు దానిలో కొంతన పర్ఫార్మెన్స్ చూపిస్తే. కాబట్టి ఈ నామినేటెడ్ మెంబర్స్ ఇచ్చే ముందు వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేం చేశారు, ఇవి కూడా కొంత చూసుకుంటే బాగుంటుంది.